వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లేపాక్షిలో ముఖ్యమైన ప్రదేశాలు చూద్దాం రండి. మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనం లేపాక్షి టౌన్లో దిగినాక స్ట్రైట్గా ఇట్లా వస్తే మనము మన భారతదేశంలోన చాలా పెద్ద నంది. ఇది ఏకశిలపై చెక్కారు ఈ నందిని. ఈ నంది వచ్చేసి 26 అడుగుల ఎత్తు మరియు 32 అడుగుల వెడల్పు నిర్మించారు. ఇది చూడొచ్చు ఎంత అద్భుతంగా చెక్కారండి ఏకశిలపై. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే శివలింగము, అలాగే ఇట్లా గల్లగంటలు, ఇట్లా ఎంత బాగా అద్భుతంగా చెక్కారు చూడొచ్చు. మనము చాలా బాగుంటుందండి ఇది. ఒకే శిలపై ఏకశిల చెక్కారు ఇది. అలాగే మనము చూద్దాం రండి. అలాగే ఇక్కడ పక్కన మనము చూస్తున్నట్లయితే తామర పువ్వులు, ఇక్కడ చెరువు, ఇది చాలా బాగానే ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఇది తామర పువ్వులు లేవండి, మామూలుగా చూడొచ్చు. ఇది పక్కనే చెరువు. ఇది గన చూసేయండి ఒకసారి. ఈ చెరువులో మొత్తం తామర పూలు ఆకులతో నిండిపోయి ఉంది. మనం నంది చూసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళితే ఇక్కడ జటాయు పక్షి ఉంది, చూద్దాం రండి. దీని గురించి తెలుసుకుందాం. జటాయు పక్షి రామాయణం కాలంలో రావణాసుడు సీతమ్మని ఎత్తుకెళ్లేటప్పుడు జటాయు పక్షి వచ్చి రావణాసుడితో యుద్ధం చేసి గాయపడి కింద పడగా రాముడు వచ్చేసి లే పక్షి అనే పదము లేపాక్షిగా ఈ పేరు కాలక్రమేణగా రూపొందింది. అందుకు లేపాక్షి అనే పదము వచ్చింది ఈ ఊరికి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం పైన చుట్టూ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, ప్రకృతి. అలాగే మనం ఇక్కడి నుంచి చూస్తే నంది కానొస్తుంది చూడండి. అలాగే మనం ఇక్కడ పక్కన అలాగే వీరభద్ర స్వామి కూడా టెంపుల్ కానొస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పైనుంచి చూస్తే అదిగో అక్కడ చూస్తున్నారు కదా, అదే వీరభద్ర స్వామి ఆలయము. చూడండి, వ్యూ పాయింట్ చూసేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మనం జటాయు పక్షిని చూసుకున్న తర్వాత కిందికి వెళ్ళి వీరభద్ర స్వామిని ఆలయాన్ని చూద్దాం రండి. వీరభద్ర స్వామి ఆలయం నిర్మాణం వచ్చేసి వీరబాపన్న, వీరన్న అనే ఇద్దరు సోదరులు 1530 నుండి 1540 నిర్మించారు ఈ ఆలయము. ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. శిల్పకళ ఎంత అద్భుతంగా చెక్కారండి అప్పట్లోను. స్తంభాల మీద మనం చూస్తున్నట్లయితే మొత్తం చరిత్ర అంతా ఆలయంలోనే ఉంది. పోయి చూద్దాం రండి. ఇక్కడ ముందుకు పోయి ఇక్కడ ఒక స్తంభం మీద చూసుకున్నట్లయితే మనము శివుడు ఒకప్పుడు పార్వతీదేవిని పరీక్షించాలని మారువేషంలో వచ్చి భిక్షం అడగ్గా, ఇక్కడ చూడండి పార్వతీదేవి భిక్షం వేస్తూ ఆమె చీర జారిపోయిన అందము పట్టించుకోకుండా శివునికి భిక్షం వేస్తూ. ఇక్కడ మరో స్తంభం మీద చూస్తున్నట్లయితే అప్పట్లో ఎక్కువగా నాట్యాలు ఆడేవారు కాబట్టి రంభా, ఊర్వశి, మేనక వీరు 3 కాళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఒక కాలు ఆల్చిపోతే మరొక కాలు ఉపయోగించుకోవడానికి. పక్కనే మనం మరొక స్తంభం మీద చూస్తున్నట్లయితే సన్నాయి, ఇక్కడ వాయిద్యాలు వాయిస్తున్నట్లు చూడొచ్చు మనము. అలాగే మనము ఇక్కడ పైన చూస్తున్నట్లయితే సీలింగ్ పైన అప్పట్లో జరిగిన చరిత్ర అంతా ఇక్కడ చిత్రపటం రూపంలో తెలియచేశారు. వీరన్న, వీరబాపన్న, సైనికులు, రాజులు అప్పట్లో ఏమేమి ఇది జరిగిందో ఇక్కడ చిత్రపటం రూపంలో చూపించడం జరిగింది. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలతో నిర్మించారు. 70 స్తంభాలలో ఒకటి ప్రత్యేక స్తంభము ఉంది, చూద్దాం రండి. ఆ స్తంభం గురించి తెలుసుకుందాం. దానినే హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. మనము ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ స్తంభము గాలిలో వేలాడుతున్నట్లుంది. మనము ఒక వస్త్రము తీసుకొని ఇటు నుండి అటువైపుకు బయటికి తీయచ్చు. ఎందుకు ఇలా ఉందని అప్పటి కాలంలో ఇంజనీర్లు పరీక్షించాలని దీన్ని కదిలించగా ఆలయం మొత్తము
భయాందోళనగా గురి చేస్తే ఇది ఈ పిల్లర్ మీదే ఆధారపడి ఉందని ఇక్కడ పైన సీలింగ్ పైన మనం చూస్తున్నట్లయితే వీరు పాపన్న వీరన్న సైనికులు అలాగే రాజులు ఇక్కడున్న సైనాధిపతులు చూడండి వెంట నడుస్తున్నట్లు సైనాధిపతులు తన తమ్ముడు వీరన్న వీరపాపన్న సోదరులు ఇద్దరు నడుస్తున్నట్లు చిత్రపట రూపంలో ఇక్కడ చరిత్ర జరిగినదంతా ఇక్కడ చిత్రంలో వివరించారు. మనము ఆలయం గురించి తెలుసుకున్న తర్వాత ఇక్కడ బయటికి వస్తే నాగలింగం ఉంటుంది. నాగలింగం గురించి ఒకసారి తెలుసుకుందాం రండి. ఈ నాగలింగం వచ్చేసి ఏకశిలపై చెక్కబడింది. ఈ నాగలింగము ఒకప్పుడు ఇక్కడ శిల్పులు ఆలయంలో శిల్పాలు చెక్కుతుండగా ఒకరోజు వారికి ఆకలి వేస్తూ ఒక తావు విశ్రాంతి తీసుకుంటుండగా వారు అమ్ము పెయ్యి వంట వండి తీసుకువచ్చే లోపే కొద్ది సమయంలోనే ఈ నాగలింగం చెక్కారు. వారి అమ్మ చూసి ఆశ్చర్యపోయింది. అలాగే మనం నాగలింగం గురించి తెలుసుకున్న తర్వాత పక్కనే శివుడికి కట్టించిన కళ్యాణ మండపం అసంపూర్ణంగా నిలిచిపోయింది. ఇది ఎందుకు మధ్యలోనే నిలిచిపోయిందంటే రాజులతో కోశాధికారిగా వీరపాపన్న ఉండేవాడు. అతను రాజులకు తెలియకుండా వారి సంపదను ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని నిర్మిస్తుండగా ఆలయం పూర్తి అయిపోయాక కళ్యాణ మండపం కట్టించేసరికి రాజు ఇది చూసి నువ్వు ఇలా చేస్తున్నావని ఫస్ట్ సైనాధిపతులతో కళ్ళు తీసేయాలని ఆజ్ఞాపించగా వీరపాపన్న తనకు తానే ముందుగా తీసేసి ఇక్కడ పక్కనే గోడపైకి కొట్టాడు. వీరపాపన్న తనకు తానే కళ్ళను తొలగించుకొని ఇక్కడ గోడకి కొట్టగా అవి రంధ్రాలుగా ఏర్పడి ఇప్పటికీ కూడా అవి ఇక్కడ రక్తపు మరకలు కానొస్తాయి. చూద్దాం రండి. అప్పట్లో ఈ రక్తపు మరకల్ని శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఇవి మానవ రక్తపు మరకలే అని ముద్రించారు. ఇక్కడ చూడండి రంధ్రాలుగా ఏర్పడాయి. కళ్ళు గోడకి కొట్టగా ఇవే రక్తపు మరకలు కిందకు జారాయి. చూడండి ఇక్కడ చూడండి ఇవి లోపల ఆలయం లోపల చుట్టూ మండపాలు. ఇవి స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించారు. ఇక్కడ చూడండి రాయిపైన బాల గణేష్ని చెక్కారు. ఆలయం నిర్మించే ముందు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ గణేష్ నుంచి స్టార్ట్ చేశారు. అలాగే పక్కన ఇక్కడ శ్రీకాళహస్తి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. శివుడు, భక్తి కన్నప్ప, పాము, సాలెపురుగు, ఏనుగు ఇక్కడ పూజ చేస్తున్నట్లు ఇక్కడ చూడండి ఎంతో బాగా చిత్రీకరించారు రాయి పైన. మనం ఇందాక ఇది ఏకశిల నాగ గురించి తెలుసుకున్నాము. అదే రాయి పైన ఇది చిత్రించారు చూడండి. అలాగే మనం ఇక్కడ పక్కన చూస్తున్నట్లయితే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఎంత అద్భుతంగా రాతి పైన చెక్కారు చూడండి. ఒకసారి స్వామిని దర్శించుకోండి. ఇక్కడ మనం పక్కన సీతమ్మ పాదంని చూద్దాం రండి. ఈ పాదం గురించి మనం తెలుసుకోవాలంటే ఇందాక పక్షి గురించి చెప్పుకున్నాం కదా. ఆ పక్షి రావణాసురుడితో యుద్ధం చేస్తూ కింద పడగా ఆ ప్రాణంతో ఉండాలని పక్షి రాముడు వచ్చేదాకా పాదంలో నీరు ఉండాలని నిరంతరం ఇక్కడ సీతమ్మ పాదం మోపింది. ఇక్కడ పక్కన చూస్తున్నట్లయితే మనం అప్పట్లో కంచాలు లేవదు కదండి తినడానికి. ఇక్కడ కంచాలు ఏర్పాటు చేసుకున్నారు, చెక్కారు రాతి పైన. ఇక్కడ కంచంలో పెట్టుకొని తినేతో మన వీడియో ముగిస్తున్నాను. మీ సమయాన్ని కేటాయించి వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మన ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా నన్ను ఆదరిస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తీయడానికి ప్రయత్నిస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఆల్ ఆఫ్ యూ.